ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం తూతకలింగంపేట గ్రామానికి చెందిన బండారు నరసింహారావు వ్యవసాయ క్షేత్రంలో సారాతేజ్ S1 మిర్చి ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు. ఈ క్షేత్రానికి వివిధ మండలాల నుండి కాకుండా వివిధ జిల్లాల నుండి రైతులు వచ్చారు. ఈ వంగడానికి చెందిన మిరప తోటను చూసి రైతులందరూ ఈ వంగడాన్ని విత్తన రైతును అభినందించారు. వారి అభిప్రాయాలను వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఏల్పేట రైతునండి. నా పేరు బండారు నరసింహారావు. ఫస్ట్ టైం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి దగ్గర మిర్చి పంట పండిస్తుందండి. ఫస్ట్ టైం ఈ విత్తనం వేసాను. ప్రతి సీజన్లో విత్తనాల కంటే ఈ సంవత్సరం నాకు కొంచెం ఇది మంచిగా అనిపించింది. ఉన్న వాటిలలో ఫస్ట్ టైం వేసిన విత్తనాలలో ఈ విత్తనం నాకు బాగా అనిపించింది. మంచి ఒకే సైజు కాయలు, చివరి దాకా కాపు చిక్కదనం, కాయల దగ్గర క్వాలిటీ కాయ, మంచి పొడవు, దగ్గర కాపు, మంచి ఏపుగా పెరగటం, ఇలాంటి లక్షణాలన్నీ దీంట్లో అన్నిటికంటే కొంచెం బాగా అనిపించింది. తర్వాత మిగతా విత్తనాలు కూడా అన్ని వేసాను. అన్నిటిలో ఇది కొంచెం నాకు బెస్ట్ అనిపించింది. ఈ సంవత్సరం అయితే ఫస్ట్ టైం వేసాను. వేసిన టైంలో నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది దీంతో చాలా తృప్తిగా ఉన్నాను. मैं सारासीड एग्टेक प्राइवेट लिमिटेड का मैनेजिंग डायरेक्टर MD कासिम। हम 8 साल से R&D बेस पे चिली में काम कर रहे हैं। हमने एक वैरायटी ताजा सारा तेज S1 ये हाइब्रिड F1 हाइब्रिड डेवलप किया है। ये पूरा नीचे से ऊपर तक एक जैसा है, एक जैसा क्वालिटी है। इसमें ब्रांचेस बहुत अच्छे हैं और ईल्ड भी बहुत ज़्यादा है। हमने यहाँ पे खम्मम डिस्ट्रिक्ट में एनकूर गांव में इसको डेमोस्ट्रेशन दिया है और आने वाले साल में, आने वाले टाइम में हम इसको लॉन्च कर रहे हैं और इसका फ़ायदा ज़्यादा से ज़्यादा किसान को मिलेगा। सर ना पेరు అల్లావుద్దీన్. ఇప్పుడే వెరైటీ చూశాను. సారా తేజ S1 అనేది చాలా బాగుంది. ఈ వెరైటీకి స్పెషాలిటీ ఏంటంటే కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉంది. అదే వేరే వెరైటీలు ఉంటే కింద నుంచి పై దాకా వచ్చేసరికి కొంత వెరైటీ ఆ సైజ్ అనేది తగ్గిపోయేది. కానీ ఈ వెరైటీలో మాత్రం కింద నుంచి పై దాకా ఒకే సైజు ఉంది. ప్లస్ వెరైటీ బాగుంది. ఈ విత్తనం వేసే వాళ్ళకి ఎవరికైనా 40 నుంచి 45 ఎకరాలు 45 క్వింటాల దాకా వచ్చే అవకాశం కూడా ఉంది. వెరైటీ మాత్రం చాలా బాగుందండి. చూడదగ్గ వెరైటీ, వేసేదగ్గ వెరైటీ. ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి విత్తనం వేసుకొని బాగుపడాలని నా యొక్క సూచన. ఎప్పుడు ఆ వర్షపు బొట్టు పడుతుందా నా మీద అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటది. ఒక్కొక్కసారి వర్షపు బొట్టు పడకపోతే ఈ ఆకుల మీద తేమ అలా మొత్తం వచ్చి ఒక చోటకు చిన్న బిందువులాగా అయిపోయి ఆ నెర్రెల గుండా పోయి తగలగానే ఆ ఒక్క 2 బొట్లు చాలు మొత్తం పీస్ చేసుకుంటుంది. చూడ ఆయన ఏమనుకుంటున్నారంటే ఈ మొక్కలు ఇంకా చాలా దగ్గరగా నాటారు. కొంచెం దూరంగా పెడితే ఇంకొంచెం ఎదుగుదల కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. फिर भी आपको ठीक लगा? कोई प्रॉब्लम इसके अंदर में वैरायटी में कुछ लगा है आपको? अच्छा सर, आप जब कैसा लग रहा है वो लोग अच्छा है वो बस इतना ही चाहिए। अच्छा लगा तो बस यू देन आने वाले सीजन में कुछ सैंपल्स वगैरह ट्रायल्स लेके आगे